ద్వాపరయుగం చివర్లో కలి అనే ఒక రాక్షసుడు ఆవుకి ఉన్న 4 కాళ్ళని నరికి చివరికి తలని కూడా నరగడానికి కత్తి ఎత్తాడు. అప్పుడు అటుగా వెళుతున్న పరీక్షిత్తు అనే ఒక రాజు చూసి ఆ కలిని జుట్టు పట్టుకుని లాక్కుని వచ్చి చంపబోయాడు. అప్పుడు ఆ కలి, రాజా, ద్వాపరయుగం తర్వాత వచ్చేది కలియుగం. ఈ యుగాన్ని నేను పరిపాలించాలి, మీరు నన్ను చంపితే ఎలా అని అంటాడు. దానికి పరీక్షిత్తు రాజు ఒక్క నిమిషం ఆలోచించి కలియుగాన్ని స్టార్ట్ చేయమన్నాడు. కానీ నేను చెప్పిన 4 ప్రదేశాల్లో మాత్రమే నువ్వు ఉండాలి అని కండిషన్స్ పెడతాడు. అవి ఏంటి అంటే వ్యభిచారం, మద్యం, జూదం, హత్యలు జరిగే ప్రదేశాల్లో మాత్రమే నువ్వు ఉండాలి అని కండిషన్స్ పెడతాడు. దానికి కలి ఇలా అంటాడు, రాజా, మీరు చెప్పిన ప్రదేశాలకి మంచి వాళ్ళు రారు, గౌరవంగా ఉండేలాగా ఒక ప్రదేశాన్ని చెప్పండి అంటాడు. దానికి పరీక్షిత్ రాజు, అయితే ధనం, బంగారం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఉండు అంటాడు. దానికి ఓకే అంటాడు కలి. ద్వాపరయుగం ముగుస్తుంది, కలియుగం స్టార్ట్ అవుతుంది. కొంచెం కొంచెంగా కలి ప్రభావం పడి ప్రజలందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు. ఈ కలిని చంపడానికి కల్కి వస్తాడు. అసలు కల్కి ఎవరు, ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, కల్కి పుట్టబోయే ముందు ఏమేమి విధ్వంసాలు జరుగుతాయి, అసలు కలి ఎవరు, ఈ వీడియోలో చూద్దాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీత 4వ అధ్యాయము 7-8 శ్లోకాల్లో చూడొచ్చు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే ఈ శ్లోకం అర్థం చూడండి. ఎప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలనో, ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను ఈ భూలోకంలో సృజించుకుంటాను. ధర్మాత్మలను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించడానికి మరియు ధర్మ సూత్రములను తిరిగి ప్రతిష్టాపించడానికి నేను ఈ భూలోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను అని అర్థం వస్తుంది. క్లియర్గా చెప్పాలంటే చెడును చంపి మంచిని కాపాడుతానని అర్థం. ప్రతి యుగంలో ఒక్కొక్క అవతారంలో వచ్చాడు. పరశురాముడిగా, కృష్ణుడిగా, రాముడిగా, చేపగా, సింహంలా, పందిలా, తాబేలులా, చిన్న పిల్లాడిలా ఇలా ఎన్నో అవతారాలు ఎత్తి వచ్చాడు. ఇప్పుడు కలి పురుషుడిని చంపడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తబోతున్న లాస్ట్ అవతారం కల్కి. మరి కలి ఎవరంటే, కలి గురించి, కలి వంశావళి గురించి తెలుసుకుంటే కొంచెం అసహ్యంగాను ఆశ్చర్యంగానే ఉంటుంది. ద్వాపరయుగం, కలియుగం మధ్య కాలంలో బ్రహ్మ మలద్వారం నుండి నల్లటి ఒక మనిషి పుడతాడు. అతడి నుంచి దుర్వాసన వస్తుంది భయంకరంగా. బ్రహ్మ అతడికి అధర్మ అని పేరు పెడతాడు. తర్వాత అధర్ముడికి, అసత్యకి పెళ్ళయి అహంకారం అనే కొడుకు, మాయ అనే కూతుర్ని కంటారు. ఆ అన్న చెల్లెళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుని మోసం అనే కూతుర్ని, దురాశ అనే కొడుకుని కంటారు. మళ్ళీ ఆ అన్న చెల్లెళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుని కోపం అనే కొడుకు, హింస అనే కూతుర్ని కంటారు. ఈ ఇద్దరు అన్న చెల్లెలు పెళ్లి చేసుకుని కలి పురుషుడు అనే రాక్షసుడిని కంటారు. కలి చూడటానికి అసహ్యమైన రూపంతో, నల్లటి శరీరంతో, భయంకరంగా దుర్వాసన వస్తూ, ఒళ్ళంతా దురాశతో నిండిపోయి, ఎర్రటి నాలుక, ఎడమ చేతితో తన మర్మంగాన్ని పట్టుకుని అసహ్యంగా ఉంటాడు. అతని కంట్రోల్లో ఈ కలియుగం ఉంటుంది. కలి ఈ భూమిని చెడు మార్గంలో నడిపిస్తూ, మంచి వాళ్ళు చిన్న తప్పు చేస్తే ఆ తప్పుని ఆసరాగా చేసుకొని ఆ తప్పుకి పై ఎత్తులు వేసి ఆ మనిషిని పూర్తిగా అధర్మ మార్గంలో నడిపించేలా చేస్తాడు. తర్వాత కల్కి వచ్చి ఆ కలిని చంపి ధర్మ స్థాపనం చేస్తాడు. కానీ ఆ ధర్మం అలానే ఉంటుందా అంటే నో. మళ్ళీ కలి వస్తాడు, మనుషుల్ని చెడు మార్గాల్లో నడిపిస్తాడు. కల్కి వచ్చి ఆ కలిని చంపేస్తాడు. ఇది ఒక రౌండ్ సర్కిల్ లా తిరుగుతుంది.